ఇండస్ట్రీ నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ బాగా ఉంది ఏంటి? నాకు సపోర్ట్ అంటే నేను ఎప్పుడు నా వెనకాల నాకు ఏ ప్రాబ్లం వచ్చినా నాకు సపోర్ట్ అంటూ ఉంది అంటే నాకంటూ ఒక బ్యానర్ ఉంది, మా ఓన్ బ్యానర్ అమృత ప్రొడక్షన్. నా వెనకాల గాడ్ లాంటి వ్యక్తి ఎనీ టైం నాకు ఆపద వచ్చినా అంటే నా ఆనందాలు షేర్ చేసుకోకపోవచ్చు, కానీ నాకు ఆపద వచ్చి మాత్రం నా వెనక నిలబడే ఒక వ్యక్తి శక్తి ఉన్నాడు, అది రాజేష్ అని. మరి అదే వ్యక్తి శక్తితో బేబీలు అంటే ఒక సినిమా వస్తే చేస్తావన్నా? గన్ షాట్ అన్న ఉంది అంటే కొంచెం టైం పట్టుద్ది అని చెప్పాను. మేము మామూలుగా కలిసినప్పుడు అన్న ఏంటి అంటే 100% నీతో చేస్తాను నేను సినిమా, కొంచెం టైం తీసుకుందాం అన్నాడు. అంటే మీ కెరీర్ని మీ జీవితాన్ని మార్చి జనాలకి పరిచయం చేశారు ఒక ట్వీట్ ద్వారా రాజమౌళి గారు. సో ఎవరు హృదయకార్యం అంటే ఒక్కసారిగా సినిమా నుంచి ఒక నటుడిని ఇండస్ట్రీకి పరిచయం చేశారు ఒక ట్వీట్ ద్వారా. సో ఇప్పుడు రాజమౌళి గారు కలిసినప్పుడు రాజమౌళి గారి నుంచి రియాక్షన్ ఏంటి? ఏమన్నా మాట్లాడారా? గురుగారిని కలిసి కాకపోతే అంత టైం మాట్లాడి ఇదంతా డిస్కస్ చేసేంత టైం ఎప్పుడు దొరకలే, కాకపోతే మాట్లాడా జస్ట్ బ్లెస్సింగ్స్. కలిసినప్పుడు బాగానే మాట్లాడతారు గురుగారు, ఏ సంపు ఎలా ఉన్నావు ఏంటి అని. అసలు ఎవరు కాదనుకుంటారన్నా ఈ రోజుల్లో నిలబడాలంటే సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉండాలి. మరి మీకు ఎటువంటి సోషల్ మీడియా యాక్టివ్ అంటే అకౌంట్స్ కానీ ఏమి లేవు, ఎందుకు అసలు ఏంటి? దూరంగా ఉంటారు, అందులో కూడా మీరు హైదరాబాద్లో కూడా ఉంటారు, సిటీకి దూరంగా ఉంటారు, ఇట్లా మరి ఇండస్ట్రీకి మీకు అంటే పెద్దగా నాకు ప్రాబ్లం అనిపించదు. జస్ట్ 2 hours కదా, 100 kilometers ఫిల్మ్ నగర్ నుంచి ఉప్పల్ లోపు మా ఇంటికి వెళ్ళిపోతున్నాయి. సోషల్ మీడియా స్టార్ట్ చేస్తాను కొంచెం ఇప్పుడే కొంచెం ఆపా, మళ్ళీ స్టార్ట్ చేస్తాను. అంటే నటుడిగా ప్రేక్షకుల హృదయాల్లో ఎంతవరకు దగ్గరైనా ఆపద వస్తే సంపూర్ణేష్ బాబు కూడా ఈ ఇండస్ట్రీలో హీరోలాగా ముందుకు వచ్చి సాయం చేస్తాడు అనేది చాలాసార్లు నిరూపించారు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడానికి సంపూర్ణేష్ బాబు కూడా తన వంతు సాయం చేస్తారని నిరూపించడం జరిగింది. సో ఆ సందర్భంలో ఒక మనిషికి సాటి మనిషికి సాయం చేయడం అనేది సో ఎంతవరకు తృప్తినిచ్చింది? అంటే ఒక యాక్టర్గా అయిన తర్వాత సాయం చేద్దాం అనుకున్నా, ఇంతకుముందు కూడా ఆ సేవా గుణం ఉండేదండి. అంటే అది కూడా ఉండే అన్న. అంటే బట్ నేను 100 రూపాయలు సంపాదించినప్పుడు ఎవరికైనా 10 రూపాయలు హెల్ప్ చేయొచ్చు, 10 రూపాయలు సంపాదించినప్పుడు రూపాయి హెల్ప్ చేయొచ్చు. ఇవాళ కొంచెం ఎక్కువ సంపాదిస్తున్నాను కాబట్టి అదొక చిన్నప్పటి నుంచి హ్యాపీ. నేను కాదు, నాకంటే ముందు చాలామంది చేస్తారన్న. 11 years ఫుల్ సాటిస్ఫాక్టరీతో ఉన్నారా నటుడిగా? 11 years ఫుల్ సాటిస్ఫై అన్న, అన్ని రకాలుగా సాటిస్ఫై. బిగ్ బాస్లో బయటికి రావడం అనేది మధ్యలో బయటకు వచ్చారు, ఎన్టీఆర్ గారు బాగా సపోర్ట్ చేశారు. అవును. అంటే ఆ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, అంటే వచ్చేసాను నేను ఉండలేకపోయాను, ఉంటే చివరి వరకు ఉంటే బాగుండేది అని చెప్పేసి ఆ ఫీలింగ్ ఉందా మీకు? అట్లాగే గన్షెట్ అన్న అంటే నాకు పోయినప్పుడు తెలియదు బిగ్ బాస్ అంటే అంతకుముందు హిందీలో తమిళ్లో జరిగాయి, నేను ఎప్పుడు చూడలేదు. అది సడన్గా మంచి అవకాశం వచ్చిన తర్వాత వెళ్ళా, అంత బాగానే ఉంది. కాకపోతే నా జీవన స్టైల్కి అందులో ఉన్నది నాకు ఎక్కువ రిచ్నెస్ అయిపోయింది అనమాట. ఎప్పుడో ఎండాకాలంలో కూలర్ వేసుకుని పడుకునే మనము సంటలు వేసి పెట్టి పొద్దుంతుండు అంటే ఏముంటావు, అది మన వల్లే కాదు. కాకపోతే సంపూర్ణేష్ బాబు ఎంత అదృష్టమో, బిగ్ బాస్లో నుంచి నా అంతలు నేను అలా